బ్యాక్ టు మై ఛానల్ సునీతాస్ అండ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేసైతే వీడియో ఎండ్ వరకు చూసైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్ చేయండి. సో ఇంకా ఇప్పటివరకు నామినేషన్లో ఎవరున్నారో చూసేద్దాం మరి. సో నామినేషన్ ప్రాసెస్ వచ్చేసి కుండ బద్దలు కొట్టడం అంటే తనుజ గారి దగ్గర అయితే టోకెన్స్ ఉంటాయంట. సో ఈ కంటెస్టెంట్స్ వచ్చేసి తనుజ గారిని కన్విన్స్ చేసి అయితే టోకెన్స్ తీసుకొని నామినేట్ చేయాలి. సో డిమాండ్ ఫౌన్ వచ్చేసి రీతు గారిని అండ్ కళ్యాణ్ గారిని అయితే నామినేట్ చేస్తారు. సో వాళ్ళిద్దరైతే నామినేషన్లోకి అయితే వస్తారు. సో భరణి గారు వచ్చేసి ఇమాన్యుయల్ని అయితే నామినేట్ చేస్తారు. సో ఇమాన్యుయల్కి ఈ వారం తెలిసిద్ది ఎంత ఓట్ బ్యాంక్ ఉందన్నది అయితే మనకు. సో ఇంకా ఇమాన్యుయల్ని అండ్ రీతు గారిని అయితే భరణి గారు అయితే నామినేట్ చేస్తారు. సో ఇమాన్యుయల్ గారు కూడా భరణి గారు అండ్ రీతు గారిని అయితే నామినేట్ చేస్తారు. సో ఇంకా సంజన గారిని వచ్చేసి కళ్యాణ్ గారిని అయితే నామినేట్ చేస్తారు. సో ఫెయిల్డ్ సంచాలకు అనేసి నామినేట్ చేస్తారంట. సో ఇంకా రీతు గారు వచ్చేసి సంజన గారిని నామినేట్ చేస్తారంట. ఆఫ్టర్ ఆల్ ఏంటి అనేసి దాని గురించి అయితే డిస్కషన్ జరుగుతుంది కదా వాళ్ళిద్దరి మధ్యన. సో దాని గురించి అయితే రీతు గారు అయితే సంజన గారిని అయితే నామినేట్ చేస్తారట. ఇప్పటి వరకు ఇమాన్యుయల్ అండ్ భరణి అండ్ కళ్యాణ్ గారు, రీతు గారు, సంజన గారు వీళ్ళు 5 అయితే నామినేషన్లో అయితే ఉన్నారు. సో ఇంకా ఫ్యామిలీ వీక్లో అయితే కళ్యాణ్ గారికి అయితే వాళ్ళ మదర్ గారు అయితే వస్తారంట. సో సంజన గారికి అయితే వాళ్ళ హస్బెండ్ అండ్ పిల్లలు అయితే హౌస్లోకి వస్తారంట. రీతు గారికి అయితే వాళ్ళ మదర్ అయితే వస్తారంట. సో నెక్స్ట్ తనుజ గారికి అయితే వాళ్ళ సిస్టర్ అయితే హౌస్లోకి వస్తున్నారంట. సో డెవాన్ పవన్ గారికి అయితే వాళ్ళ మదరు హౌస్లోకి వస్తున్నారంట. నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి గారికి అయితే వాళ్ళ వైఫ్ వస్తున్నారంట హౌస్లోకి. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి భరణి గారికి అయితే వాళ్ళ కూతురు అయితే వస్తున్నారంట. సో ఇంకా లాస్ట్ అండ్ లీస్ట్ దివ్య గారికి అయితే వాళ్ళ మదర్ అయితే వస్తున్నారట. ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే సపోర్ట్